చినుకు పడితే చిత్తడి, వాన కురిస్తే నగరంపై ఒత్తిడి. వానాకాలం వస్తుందంటే చాలు హైదరాబాద్ వాసులు భయపడిపోతున్నారు. మబ్బులు పడుతున్నాయంటేనే గుబ్బులు పడుతున్నారు. పేరుకు మాత్రమే హైదరాబాద్ మహానగరం. వర్షం వచ్చిందంటే చాలు నగరం మొత్తం మునిగిపోయే పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే చాలు నగర ప్రజలు బిక్కు బిక్కుమంటూ బ్రతకాల్సిందే. ఎక్కడ నాలాలు పొంగుతాయో, ఎక్కడ మ్యాన్ హోల్ తెరుచుకుని ఉందో తెలియని దుస్థితి ఉంది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి. ప్రతి వానాకాలం ఇదే అధోగతి. 4 చినుకులకే నగర రోడ్లన్నీ చెరువులుగా మారిపోతున్నాయి. వాహనాలు పడవల్లా తేలిపోతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతున్న ముందస్తు ప్రణాళికలు ఉండవు. నాలాల పూడికతీత అసలే పట్టదు. మొన్నటికి మొన్న తొలకరికే కొండాపూర్, గచ్చిబౌలి గజగజలాడిపోయాయి. ఇక మున్ముందు కురిసే వానలకు మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమైన నగరంలో నాలాలు ఇంకా శుద్ధి చేయలేదు. సమ్మర్ నుంచి పేరుకుపోయిన చెత్త నాలాల్లో అలాగే పేరుకుపోయింది. చెత్తతో పాటే నాలాల నిండా అధికారుల నిర్లక్ష్యం కూడా కనబడుతోంది నిండిపోయి. నగరవాసులు వర్షాకాలం వచ్చిందంటే భయం గుప్పెట్లో బ్రతకాల్సిన పరిస్థితి దాపరించింది హైదరాబాద్ నగరవాసులకు. దీనికి కారణం ఏంటి? అధికారుల నిర్లక్ష్యం ఇందులో కొరవడినట్లు కనబడుతోందా? పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడిని అడిగి తెలుసుకుందాం. రాముడు. ఎస్ సునీల్, మీరు చెప్పినట్లుగా అనేక ప్రాంతాల్లో నాలాల్లో ఇంకా పొడికెత్తిత పనులు కంప్లీట్ కాలేదు. అనేక ప్రాంతాల్లో తవ్వినటువంటి నాలాలను అదే విధంగా పెట్టారు. అవి ప్రమాదానికి మార్గాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ హెవీ రెయిన్స్ వచ్చి అక్కడ నీళ్లు నిలిచిపోతే మాత్రం ఆ నాలాల్లో ఎక్కడ నాలా ఉంది, ఎక్కడ రోడ్డు ఉంది అనేది తెలియనటువంటి పరిస్థితి. అలాంటి దగ్గర ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే అనేక ప్రాంతాల్లో చెట్లు ఈ మధ్యకాలంలో ఇట్లా వెంటనే పడిపోతున్నాయి. కొద్ది గాలి వచ్చింది. ఖైరతాబాద్ బడా గణేష్ సమీపంలో మనం చూడొచ్చు, భారీ చెట్టు పడిపోయింది. పక్కనే ఉండేటువంటి వాహనాలు అందులో ఖరాబ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ వాహనాలన్నీ కూడా వాహనాల పైన పడిపోయింది. దాంతో అక్కడ ఉండేటువంటి డిఆర్ఎఫ్ టీం ఇక్కడికి వచ్చి వాటన్నిటిని కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డిఆర్ఎఫ్ బృందంలో పనిచేసేటువంటి సిబ్బంది అంతా కూడా ఆ చెట్టును మొత్తం కూడా తొలగిస్తున్నారు. పూర్తిగా ఈ రోడ్డు అంతా కూడా నిలిచిపోయింది. ట్రాఫిక్ను మొత్తం మళ్లించారు. ఇది ఎక్కువగా రద్దీ ఉండేటువంటి రోడ్డు కాదు కాబట్టి సరిపోయింది. కానీ ఏదైనా రద్దీ రోడ్లో పడితే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎక్కువగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మనం చూస్తే ఈ విధంగా అనేక ప్రాంతాల్లో చెట్లు పడ్డప్పుడు టూ వీలర్స్ కానీ, అదేవిధంగా కార్లు కానీ, ఇతర వాహనాలన్నీ కూడా పాడవుతున్నటువంటి పరిస్థితి ఉంది. డిఆర్ఎఫ్ టీంకు సంబంధించినటువంటి సభ్యులు దగ్గరలో ఉండేటువంటి డిఆర్ఎఫ్ టీంను అలర్ట్ చేస్తారు. వెంటనే వచ్చి వీటన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వర్షాకాలం సమీపిస్తున్నటువంటి టైంలో ఏవైతే చెట్లు ప్రమాదభరితంగా ఉన్నాయి, ఏవైతే ఎక్కువగా పక్కకు వంగిపోయి ఉన్నావో వాటి అన్నింటినీ కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈసారి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీము ఎక్కడ కూడా ఆ విధంగా తొలగించినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల కొన్ని ప్రాంతాల్లో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అర్బన్ బయోడైవర్సిటీ విభాగంలో పనిచేసేటువంటి సిబ్బంది ఉంటారు. చెట్ల ప్రమాదకరంగా ఉండేటువంటి చెట్లను తొలగించాల్సి ఉంటుంది. కానీ ఆ విధమైనటువంటి చెట్లను తొలగించలేదు. కాబట్టి ఇప్పుడు పడిపోవడంతో హైడ్రాకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి వాటిని తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నాలాల విషయంలో కూడా భద్రత కొంత తక్కువగా ఉంటుంది. నాలాల విషయంలో భద్రత సరైనటువంటి పద్ధతుల్లో లేదు. గతంలో అఫ్జల్ సాగర్లో కూడా 2 వ్యక్తులు అందులో పడి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. 10 కిలోమీటర్ల దూరం వాళ్ళు కొట్టుకుపోయారు. దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే ఈ విధమైనటువంటి ఇబ్బందులు నిత్యకృత్యంగా మారినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఒక్క రోడ్లో పోయేటువంటి వాహనాలు ప్రమాదానికి గురి అయిపోయాయి. 2 వాహనాలు ఎదురెదురుగా వెళ్ళి ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరగడానికి అన్నింటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అధికారులు వ్యవహరించకపోవడమే అనేది ప్రధానంగా మనం చూడొచ్చు. ఒక్క రోడ్లోనే 2 వాహనాలు పోవడం కారణంగానే ప్రమాదం జరిగింది. ఒక వెహికల్, అదేవిధంగా అశోక్ లైలాండ్కు సంబంధించినటువంటి ట్రక్, దాంతోపాటు కారు, ఈ 2 కూడా ఒకదానికొకటి ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి. ఈ విధంగా సిటీలో అనేక సందర్భాల్లో కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజుకు నిన్న రాత్రి 2 చనిపోయారు. అదేవిధంగా మిగతా గతంలో కూడా వర్షం సందర్భంగా వచ్చినటువంటి షాక్ సర్క్యూట్ కారణంగా కూడా మరో 2 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఇంకా కొంత జాగ్రత్త వహించాలి. నాలాల దగ్గర జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏవైతే ప్రమాదభరితంగా చెట్లు ఉన్నాయో ఆ చెట్లను కూడా తొలగించాల్సినటువంటి అవసరం అయితే సిటీలో మనం
చూడొచ్చు సునీల్. అట్లాంటి పనులైతే అధికారులు చేయాల్సినటువంటి అవసరం ఉంది సునీల్. రాముడు, ముఖ్యంగా భాగ్యనగరం అంటేనే ఎత్తుపల్లాలతో కూడినటువంటి ప్రాంతాలన్నీ ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా లోలయింగ్ ఏరియాస్, అక్కడ ఉండేటువంటి నాలాలు చాలా డేంజరస్గా మారుతూ ఉంటాయి. చినుకు పడిందంటే లోలయింగ్ ఏరియాస్లో ఉండేటువంటి ప్రజలు భయం గుప్పెట్లో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని గడపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా మీరు చూస్తున్నారు, పొడిగితేత పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి, అన్నీ కూడా బురదతో ఎక్కడికక్కడ సగం మేర నిండిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వానలు పడుతున్నాయి. అలాగే తెలంగాణకి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో అటు హైడ్రా కానీ లేదంటే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారా? ఏమైనా ప్లాన్ చేశారా? ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? అయితే ఇవన్నీ కూడా జనరల్గా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలల్లోనే ఈ నాలాల్లో ఉండేటువంటి పూడికతీతను మొత్తం కంప్లీట్ చేయాలి. మనం చూస్తే మే 31 నాటికి మొత్తం క్లియర్ అయి ఉండాలి. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితి కొన్ని నాలాల్లో మాత్రమే ఉంది. కొంతమంది అధికారులు కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి ఇంజనీరింగ్ విభాగం అధికారులు చాలా వేగంగా పనిచేయడం కారణంగా కొన్ని ప్రాంతాల్లో సమస్య తప్పింది. కానీ అనేక ప్రాంతాల్లో అదే విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మనం ఇటీవల కాలంలో పరిశీలిస్తే యూసుఫ్గూడ ప్రాంతంలో ఉండేటువంటి నాలాల్లో, కృష్ణానగర్ ఈ ప్రాంతంలో ఉండేటువంటి నాలా కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా హైడ్రా కమిషనర్ ఇద్దరు కూడా పర్యటించారు, చూశారు, వాటిని వేగంగా కంప్లీట్ చేయాలని చెప్పారు. కానీ అక్కడ ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. అవన్నీ కూడా కబ్జాలకు గురైపోయాయి. చాలా దగ్గరగా ఉంది. ఏళ్ల తరబడి అందులో సిల్ట్ తీయలేదు కాబట్టి అదంతా కూడా పేరుకుపోయింది. మనం చూస్తే అనేక చెరువు ప్రాంతాల్లో కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ప్రధానంగా సరూర్ నగర్ పెద్ద చెరువు నుంచి వెళ్ళేటువంటి నాలాలకు సంబంధించి, ప్రధానంగా చెరువు దగ్గర నుంచి వెళ్ళేటువంటి నాలాలకు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో సరూర్ నగర్ చెరువు కానీ, అదేవిధంగా నాగమయ్య కుంట కానీ అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అలాంటి దగ్గర కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం ఇటు జీడిమెట్ల, చింతల సైడ్ ఉండేటువంటి ఫాక్స్ సాగర్ కానీ ఆ చెరువులు, పెద్ద పెద్ద చెరువులు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి వచ్చేటువంటి నాలాల ఉధృతికి పక్కన ఉండేటువంటి అన్ని కాలనీలు కానీ, బస్తీలు కానీ నీళ్ళలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి. వీటన్నింటికి కారణం ఏంటంటే నాలాలు సరైనటువంటి పద్ధతిలో మెయింటైన్ చేయకపోవడం ఒకటైతే, ఇక నాలాల్లో ఉండేటువంటి చెత్తను తొలగించకపోవడం రెండవది. ఈ 2 కారణాల కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిటిజన్స్ చాలా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తే నాలాల్లో పూడికతీత ప్రతి ఏటా మే 31 నాటికి పూర్తి కావాలి. కానీ కొన్ని ప్రాంతాల్లో కాలేదు. మనం ఇటు గచ్చిబౌలి వైపు కానీ, అదేవిధంగా ఇటు ఉప్పల్, ఎల్బీ నగర్ వైపు కానీ కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మూసాపేట్, కూకట్పల్లి నుంచి పైనుంచి వచ్చే జీడిమెట్ల ఈ వైపు నుంచి వచ్చేటువంటి నాలాల వద్ద చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయి ప్రతిసారి. ఆ నాలా పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు కానీ, చెరువు పక్కన ఉండేటువంటి కాలనీల ప్రజలు కానీ మనం చూస్తే ఆ టైంకు ఈ వర్షాకాలం ప్రారంభమైందంటే అక్కడ ఉండేటువంటి చాలామంది ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. భయం గుప్పిట్లో వాళ్ళందరూ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు భారీ వరదలు వచ్చి ఎప్పుడు తమ ఇళ్లను ముంచెత్తుతాయో అనేటువంటి పరిస్థితి అయితే సిటీలో నెలకొంది. వీటన్నింటిపైన క్లియర్గా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ప్రధానంగా నాలాల కోసం ప్రత్యేకంగా ఒక ప్లాన్ రూపొందించాలి. గత ప్రభుత్వం ఏదైతే ఎస్ఎన్డిపి అని చేపట్టిందో దానిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కూడా నాలాల వైడనింగ్ విషయంలో కొంత శ్రద్ధ చూపిస్తున్నప్పటికీ తగిన స్థాయిలో అది లేదనేటువంటి అంశం అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చాలా పనులు టేకప్ చేసి ఆ పనులను కంప్లీట్ చేశారు. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ పనులు ఇంకా నత్తనడకన నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నాలాల యొక్క వెడల్పు చేయడం, ఎక్కడైతే బాటిల్ నెక్స్గా ఉంటాయో అవి కుంచుకుపోతాయో వాటిని తొలగించడం పైన జిహెచ్ఎంసీ కానీ, అదేవిధంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఈ విభాగాలకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ టీం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఒక మాస్టర్ ప్లాన్ కూడా ఉండాలి నాలాల యొక్క వైడనింగ్ కోసం కానీ, అదేవిధంగా వరదను అడ్రస్ చేయడం కోసం. ప్రతిసారి వర్షం అంటే మనం చూస్తున్నాం, హైదరాబాద్ నగరం మొత్తం కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. చినుకు పడ్డట్టుగా రోడ్డు మీదకి వస్తుంది. ఎక్కడ నీళ్లు ఇంకుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. 3-4 సెంటీమీటర్ల వర్షం గంట పరిధిలో పడిందంటే చాలు ఆ ప్రాంతాల్లో రోడ్లపైన అంతా కూడా వరద నీరు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో మరింత జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే సిటీలో ఉన్నాయి. మనం గడిచినటువంటి 3-4 రోజులుగా నాలాలపైన చేస్తున్నటువంటి ఫోకస్ కానీ, అక్కడ తిరిగి చూస్తున్నటువంటి సందర్భంలో కానీ చాలా ఇబ్బందులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా వేగంగా అధికారులు యాక్ట్ చేయాలి ఈ అంశం పైన. సునీల్, రైట్, థ్యాంక్ యూ రాముడు.
రైట్, మొత్తానికి గ్రౌండ్ రియాలిటీ అయితే చాలా అధ్వానంగా ఉంది. సో ప్రమాదం జరిగినప్పుడు అటు వర్ణుడి పగ లేదంటే భాగ్యనగరంపై వర్ణుడి పంజా అని సరిపెట్టుకోవడం కంటే, ప్రకృతి ప్రకోపం అని సరిపెట్టుకోవడం కంటే ముందస్తు జాగ్రత్త చర్యలు వెనువెంటనే తీసుకోవడం చాలా ఉత్తమంగా చూడాలి. మరి జిహెచ్ఎంసీ తదనుగుణంగా చర్యలు తీసుకుంటుందా లేదా అనేది అయితే వేచి చూడాలి.